ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆశ్చర్యకరుడు అద్భుతమైన రీతిగా 4 మాసాలు మనల్ని నడిపించాడు. 5వ మాసంలో ప్రవేశించుటకు క్షేమము, ఆరోగ్యము, కృపనిచ్చి మనల్ని నడిపించి ఉన్నాడు. నిజంగా ఈ మాసము శ్రీమంతుడగు దేవుడు ఎలీషా గారి ద్వారా మాట్లాడినటువంటి మాటల్లో నుండి మీతో మాట్లాడుటకు ఆయన అల్పుని ప్రేరేపిస్తూ ఉన్నాడు. 3 రాజులు, ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోము రాజు, వారికి ఏర్పడినటువంటి పరిస్థితులలో కంగారు పడి బెంబేలు పడి ఎలీషాను దర్శిస్తున్నారు. ఎలీషా వారితో మాట్లాడుతున్నటువంటి ఒక మాటను ఈరోజు మీతో మాట్లాడుటకు ప్రభు ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు. ఒక్కసారి రాజులు 2వ గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యమును మీరు గమనించినట్లయితే, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ పశువులను మీ మందలను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడును అని ఆశీర్వదిస్తున్నాడు. ఏంటి కార్యము అని గమనించినట్లయితే, వీరు ఒక యుద్ధానికి బయలుదేరిపోతూ ఉన్నారు. బయలుదేరిపోతూ ఉన్నప్పుడు నీళ్లు ఖాళీ అయిపోతున్నాయి. వారి మందలు, వారి పశువులు, వారు కూడా తప్పిచేత సొమ్మసిల్లిపోతున్నారు. యెహోవా మన ముగ్గురను శత్రు చేతికి అప్పగించునేమోనని వారు కలవరపడుతుండగా యెహోషాపాతు యూదా దేశపు రాజు అడుగుతున్నాడు, ఇక్కడ యెహోవా యొక్క ప్రవక్త ఎవడునో లేడా? అప్పుడు ఎలీషా యొద్దకు తీసుకుని రాబడుతున్నారు. ఎలీషా ప్రార్థన చేసి వారితో ఈ మాటలు చెబుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను నేను మీతో చెప్పి త్రవ్వించిన ఈ గోతులలో నీళ్లు నింపబడను. కారణం ఏమిటంటే 18వ వాక్యాలు అంటాడు, ఇది యెహోవాకు అల్పకార్యము. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, మీలో కూడా చాలామంది ఆ ఇశ్రాయేలు రాజు, యూదా రాజు కలవరపడ్డట్టు, మాకు నీళ్లు లేవే, మేము ఏమైపోతామో, మాకు ఈ కొరత ఉన్నది, మాకు ఈ కలత ఉన్నది, ఈ మాసములో దీన్ని ఎలా సంధించగలము, ఈ మాసములో దీన్ని ఎలా ఎదుర్కోగలము, ఈ దినమున మేమేమి చేయగలమని కలవరపడుతున్నారా? ఎలీషా ప్రార్థన ఆత్మపూర్ణుడై అంటూ ఉన్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలు మీ పశువులు నీళ్లు తాగునట్లు ఈ లోయ నింపబడును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అద్భుతము చేయడము అల్ప కార్యమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క దినమందు దేనిని గూర్చి మీరు కలవరపడుతున్నారు, దేనిని గూర్చి భయపడుతున్నారు, ఏది లేదని ఇబ్బంది పడిపోతున్నారు, వాటి విషయమై కలవరపడకండి. ఎలీషాను పోలి ఆత్మతో నిండి ప్రార్థన చేయండి. మహానుభావుడు ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాస ప్రకటనిస్తున్నాడు. అదే ప్రకారము వారు ఎలీషా చెప్పిన మాట ప్రకారం లోయలో సవిస్తారమైన గోతులు త్రవ్వించారు. ఆ గోతుల నిండా నీళ్లు నింపబడ్డాయి. ఆశ్చర్యకరుడు, అద్భుతము చేయవాడు. ఎందుకంటే పౌలు గారు అంటారు, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నిశ్చయముగా నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈరోజు ఏ కార్యమును గూర్చి, ఏ లోపమును గూర్చి, ఏ లేమిని గూర్చి నీవు కలవరపడుతున్నావో ఆ లేములను, ఆ కొరతలను నా దేవాతి దేవుడు నింపి అద్భుతము చేయునుగాక. ఒక లోయ నింపబడాలి అంటే, ఒక గోతి నీళ్లతో నింపబడాలంటే, అక్కడ గాలి ఉన్నా లేకపోయినా, వర్షం ఉన్నా లేకపోయినా సర్వలోకనాథుడు ఆ గోతులను నింపగలడు అని వాగ్దానం ఇచ్చాడు. అలాగే నింపబడ్డాయి. వారు తృప్తులయ్యారు. ఈరోజు కూడా ఏది లేదని, ఆధారము లేదని, ఆధారము కనబడలేదని మీరు అనుకున్నట్లయితే దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. గాడ్, ఆల్ మైటీ గాడ్ ఈస్ అవర్ సోర్స్. దిస్ ఇస్ వై నిశ్చయముగా త్రవ్వబడిన గోతులన్నీ, ఖాళీగా ఉన్న గోతులన్నిటినీ ప్రభు నింపునుగాక. విశ్వసించండి, నిరీక్షించండి. ఎలీషాను పోలి ప్రార్థన ఆత్మతో కనిపెట్టండి. మీ కొరతలన్నీ ఈ మాసము దేవుడు పూర్తి చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు వగు తండ్రి,
పలుకబడిన మాటల ప్రకారం నిశ్చయముగా ఏది లేదని, ఏది కొరతగా ఉన్నదని నీ దాసులకు నా ప్రియ ప్రేక్షకులు కలవరపడిపోతున్నారు. గాలియే కానీ వర్షమే కానీ లేకపోయినా గోతులలో నీళ్లు నిండునని, లోయ నీళ్లతో నింపబడునని అయ్యా దైవజనుడు చెప్పిన ప్రకారమే నీ నామం పేరట నేను నీ దాసులకు నా ప్రేక్షకులకు నాయన మీ నామం పేరట ప్రకటించి ఉంటుండగా వారు అట్టి ప్రార్థన ఆత్మను కలవారై తప్పనిసరిగా నాన్న వారి కొరతలన్నీ పూర్తి చేసుకున్నట్లు ఇప్పుడే ఎటువంటి గాలి లేకపోయినను వర్షము లేకపోయినను ఆ గోతులు నింపినట్టు నీ దాసుల యొక్క ప్రతి అవసరతను సంధించి మేలుతో నింపి మహిమందమని క్రీస్తు యేసు యొక్క ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్య ఆకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.